హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈ డ్రెస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఎలా కట్ చేసుకోవాలో ఇంతకు ముందు వీడియోలో నేను పెట్టాను. ఒకవేళ మీరు చూడకపోతే పైన కార్డ్స్లో పెడుతున్నాను చూడండి. ఇప్పుడైతే ఈ డ్రెస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం సైడ్స్ని అటాచ్ చేసుకుందాం. ఎక్స్ట్రా పీసెస్ తీసుకున్నాం కదా, వాటిని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ పీస్ని ఇలా పెట్టి స్టిచ్ వేసుకుంటున్నాను. దాన్ని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా నేను 2 సైడ్స్ కూడా అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా ఎక్స్ట్రా పీసెస్ అటాచ్ చేసుకున్న తర్వాత మనకి మార్క్ చేసుకున్న దాని మీద ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అటాచ్ చేసింది బ్యాక్ పార్ట్. మన ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలానే అటాచ్ చేసుకోవాలి పీసెస్. ఇప్పుడు ఆర్మ్ హోల్ స్టిచ్ చేసుకుందాం. ఆర్మ్ హోల్కి ఏంటంటే మనం క్రాస్ పట్టి తీసుకోవాలి. ఇలా క్రాస్గా ఉన్న పట్టి తీసుకులా డబుల్ ఫోల్డ్ చేసుకుని మనం ఆర్మ్ హోల్కి పెట్టుకుని ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్కి ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆర్మ్ హోల్ రౌండ్ ఎలా తీసామో అలా వస్తుందన్నమాట. ఇలా కట్స్ పెట్టుకుని దాన్ని ఇలా తిప్పి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఆర్మ్ హోల్ పట్టీని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి డ్రెస్ రెడీమేడ్ డ్రెస్ లుక్ వస్తుంది. నీట్గా కూడా ఉంటుంది ఫినిషింగ్. ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. నేను ఇదే విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్స్ని ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడైతే షర్ట్లోని హ్యాండ్స్ని 2 పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, దీన్ని నేను ఫ్రంట్ ఫ్రిల్స్లా పెడతాను డ్రెస్కి. సో నేను 2 పీసెస్ని కలిపి అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత దూరం కుట్టు పెట్టుకుని అంటే నెంబర్ 5లో పెట్టుకుని స్టిచ్ని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా నేను ఫ్రిల్స్ పెట్టే క్లాత్కి ఒకవైపు దూరం నెంబర్తో స్టిచ్ చేశాను. ఇంకో వైపు ఏంటంటే ఇలా జిగ్జాగ్ చేస్తున్నాను. ఒకవేళ జిగ్జాగ్ మిషన్ లేని వాళ్ళు అయితే ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోండి. జిగ్జాగ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మనం ఫోల్డ్ చేసుకుని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్రిల్స్ పెట్టే క్లాత్కి చివరంతా కూడా నేను ఇలా జిగ్జాగ్ చేసుకున్నాను. ఇప్పుడు క్లాత్కి మనం అటు ఇటు ఎడ్జెస్ని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. క్లాత్కి ఇంకొక సైడ్ దూరం నెంబర్తో స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ని ఇలా ఒక చేత్తో థ్రెడ్ని లాగుతూ ఇంకో చేత్తో కుర్చీలని ఇలా జరుపుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా క్లాత్ని జరుపుకుంటూ మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకి డ్రెస్ చూడడానికి రెడీమేడ్ లుక్లో ఉంటుంది. ఫ్రిల్స్ కూడా చాలా ఈవెన్గా వస్తాయి. సో నేను ఇలా ఫ్రిల్స్ పెట్టుకుని క్లాత్ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే దీన్ని టేప్తో మనం మెజర్ చేసుకోవాలి. మనం ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని టేప్తో కనుక మెజర్ చేసుకుంటే మనకి రౌండ్ 26 వచ్చింది కదా, షోల్డర్ రౌండ్ 26 వచ్చింది కదా. ఇక్కడ ఏంటంటే హాఫ్ కాబట్టి 13 రావాలి. సో ఇక్కడ నాకు 13 వచ్చింది, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఏంటంటే దీన్ని డ్రెస్కి అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుని దానికి ఫ్రిల్స్ పెట్టుకున్న క్లాత్ని ఇలా పెట్టుకుని అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత 6 ఇంచెస్ ఇలా పెట్టుకుని ఒక మార్క్ చేసుకోవాలి. ఇదేంటంటే హ్యాండ్స్కి వస్తుందన్నమాట. నేను ఇలా పెట్టుకుని ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఈ మార్క్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా మార్క్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ పెట్టుకుని కూడా బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి.
బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక 6 ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకుని ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన దగ్గర వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకో ఫ్రంట్ పార్ట్ని తీసుకుని దానికి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత డ్రెస్ లుక్ అయితే ఇది. ఇప్పుడు డ్రెస్కి చివర అంచుని స్టిచ్ చేసుకుందాం. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు 1.5 వెడల్పు ఉండేలా ఒక పట్టీ తీసుకోవాలి. ఇది స్ట్రైట్ పీస్ అన్నమాట, క్రాస్ పీస్ అవసరం లేదు. దీన్ని డ్రెస్కి ఇక్కడ చూపించినట్టు ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుని ఫ్రిల్స్ పెట్టుకున్న క్లాత్కి పెట్టి ఇలా అటాచ్ చేసుకోవాలి. స్ట్రైట్ పట్టీని స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ చివర ఆ చివర కూడా చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకు ఫోల్డింగ్ బాగా వస్తుంది. ఈ చివర కూడా నేను కట్స్ పెడుతున్నాను. దీన్ని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుని మనం స్టిచ్ చేసిన లైన్ మీద ఈ స్టిచ్ కూడా వచ్చేలా మనం పెట్టుకోవాలి. ఇలా కనుక స్టిచ్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. డ్రెస్ అయితే చాలా నీట్గా చాలా అందంగా వచ్చింది. నేను పాపకి వేసాను కూడా, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి. షోల్డర్ దగ్గర స్ట్రిప్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఇదేంటంటే 2.5 ఇంచెస్ వెడల్పు అలాగే 8 ఇంచెస్ పొడవు ఉండేలా క్లాత్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ చివర ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఈ స్ట్రిప్ని ఇలా సన్నని బద్ది లాంటి దాంతో ఇలా టర్న్ చేసుకోవాలి. మనం బొందు టర్న్ చేసుకుంటాం కదా, సేమ్ ఇది కూడా అలానే టర్న్ చేసుకోవాలి. నేను ఈ 2 స్ట్రిప్స్ని కూడా ఇలాగే టర్న్ చేస్తున్నాను. ఈ షోల్డర్ స్ట్రిప్ని ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ దగ్గర ఇలా ఒక 1/2 ఇంచ్ ఉండేలా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా డాట్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్ట్రిప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, త్వరగా ఊడిపోదు. నేను ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్కి ఇలా షోల్డర్ని స్ట్రిప్స్ని ఇలా అటాచ్ చేస్తున్నాను. సో డ్రెస్ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్స్ని జాయింట్ చేసుకోవాలి. డ్రెస్ కంప్లీట్ లుక్ అయితే ఇది. నేను ఇక్కడ ఈ బటన్స్ని ఇలా ఒక 2 బటన్స్ ఉండేలా ఉంచుకుని మిగతా బటన్స్ అన్నింటినీ కూడా స్టిచ్ చేసేసుకున్నాను. ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్నాను. లోపల ఫ్రాక్ లోపల ఇలా ఖర్చు పెట్టుకుని స్టిచ్ వేసుకున్నాను. చివరికి కొంచెం ఓవర్లాక్ చేశాను. సో డ్రెస్ ఫైనల్ లుక్ అయితే ఇది. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.